నమస్కారం. ఈరోజు మనం ట్రైకార్ ప్రాజెక్ట్లో పంచిపెట్టిన కోడి పిల్లలకి మరియు ఫీడ్, కూప్, ట్రైనింగ్ సంబంధిత వివరాలు, వాటి యొక్క ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ మెసేజ్లో చెప్పబడిన విధంగా గూగుల్ డ్రైవ్ ఫోల్డర్ ఓపెన్ చేసి దాంట్లో తేదీ ప్లస్ విలేజ్, ఏ విలేజ్లో జరిగింది అనే విలేజ్ పేరు రాసి అందులో చిక్స్ ఇచ్చిన ఫోటోలు, అటెండెన్స్ షీట్లు అప్లోడ్ చేయాలి. ఉదాహరణకి నేను నా దగ్గర ఉన్న కొన్ని ఫోటోలతో ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు ఇప్పుడు చూపిస్తాను, కానీ మీరు మీ దగ్గర ఉన్న విలేజ్ వారీ ఫోటోలుగా అప్లోడ్ చేయాలి దాన్ని. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయడానికి మనం ఈ రీసోర్స్ ఇక్కడ ఉన్న లింక్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు నా దగ్గర 2 గూగుల్ అకౌంట్లు ఉన్నాయి కాబట్టి అడుగుతుంది దేని నుంచి ఓపెన్ చేయాలి అని. నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. దీంట్లో మీ దగ్గర డైరెక్ట్గా ఓపెన్ అయిపోవచ్చు. ఆ ఓపెన్ అయిన ఫోల్డర్ ఇలా అవుతుంది మనకి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఎవరి పేరు మీద ఒక్కొక్క ఫోల్డర్ అనేది ఉన్నది. నేను ఉదాహరణకి వెంకటేష్ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. వెంకటేష్లో చూసుకున్నట్లయితే మనం బండిగడ్డ అనే విలేజ్ ఒకటి ఉన్నది. ఇప్పుడు కొత్త విలేజ్ మనం యాడ్ చేసుకోవాలి అంటే ప్లస్ నొక్కి ఇందులో ఫోల్డర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం వేసుకుంటాం. ఒకవేళ ఎగ్జాంపుల్కి మనకి మార్చి 2వ తారీఖు చిక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది గెడ్డాడ అనే విలేజ్లో. సో అప్పుడు మనం 2 మార్చ్ 2026 అని వేసుకుని గెడ్డాడ అని రాసుకుని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు చూసుకున్నారా మీరు 2 మార్చ్ 2026 గెడ్డాడ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయింది. దాని మీద క్లిక్ చేసుకుని మనం ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఇందులో మీరు చూడండి అప్లోడ్ అనే బటన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మన ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీకు ఇది కనుక కొత్తగా ఉన్నట్టయితే ఇక్కడ పక్కన మీరు క్లిక్ చేసుకుంటే దీంట్లో నుంచి మీరు మీ గ్యాలరీని లేదా మీ వీడియోస్ని అన్నిటిని ఇందులోంచి చూసుకోవచ్చు. నేను నా గ్యాలరీ ఓపెన్ చేసుకోవడానికి ఫొటోస్ అనేది క్లిక్ చేసుకుంటాను. ఇందులోంచి ఉదాహరణ కింద ఒక ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక స్క్రీన్ షాట్ ఉన్నది. నేను ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఇది ఒకటి, ఈ 2 ఉన్నాయి. సో వీటిని నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. కింద నేను చూపించిన విధంగా యాడ్, మీ గ్యాలరీ ఎలా ఉంటుందో దాని ప్రకారంగా ఇది వేరే విధంగా ఉండవచ్చు, బట్ ఆపరేషన్ అయితే ఇలానే ఉంటుంది. యాడ్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నప్పుడు ఆ 3 ఫోటోలని ఇలా మనకి చూపించడం జరుగుతుంది. 3 ఫోటోలు ఫలానా ఫోల్డర్లో అప్లోడ్ అవుతున్నాయి, ఈ అకౌంట్ ద్వారా అప్లోడ్ అవుతున్నాయి అని. దీనిలో మనం అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఆ 3 ఈ పర్టికులర్ ఫోల్డర్లో అప్లోడ్ అవుతాయి. సో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇది అప్లోడ్ అవుతుందా లేదా టైంకి అన్నట్టు చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లోడ్స్ పాస్డ్ ఫర్ వెయిటింగ్ ఫర్ వైఫై అని చెప్పి అడుగుతుంది. ఈ వెయిటింగ్ ఫర్ వైఫై కొన్ని ప్రదేశాల్లో వైఫై లేకపోతే మొబైల్ డేటా మీద అప్లోడ్ అవ్వవు, కాబట్టి అది అలా చూపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేసి చేంజ్ సెట్టింగ్స్, ఇలా అప్లోడ్స్లోకి వచ్చి చేంజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఓవర్ వైఫై అని చెప్పి దీన్ని ఆఫ్ చేసినట్లయితే కనుక మీ మొబైల్ డేటా ద్వారా ఈ ఫోటోలు అనేవి ఇక్కడ చూపించిన విధంగా అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. సో ఏమన్నా చేంజెస్ వచ్చినా, ఏమన్నా ఇబ్బందులు ఇలా అప్లోడ్ చేయడంలో వచ్చినా, ఏమన్నా అర్థం కాకపోయి వచ్చినా మీరు తప్పకుండా నాకు ఫోన్ చేయండి లేదా నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఈ ఫోటోలతో పాటు ఈ విలేజ్కి సంబంధించిన అటెండెన్స్ షీట్ ఉంటే అది, లేకపోతే ఏ తేదీన మనం చేసామో ఆ తేదీ దాంట్లో అటెండెన్స్ షీట్ అనేది మీరు దీంట్లో జమ చేయండి. అలా చేసినట్లయితే మనకి ఈజీగా కావాల్సిన ఫైల్స్, ఎవిడెన్స్లన్నీ ఒక చోట ఉంటాయి, మనం చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ట్రైనింగ్ ప్రకారం లేదా పంచిపెట్టిన డేట్ల ప్రకారం ఇది మీరు కరెక్ట్గా మేనేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.